ఉండండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ఈ యొక్క పత్రికను రాసినట్టుగా మనకు తెలుసు. ఈ 6వ అధ్యాయంలో స్పిరిచువల్ వార్ఫేర్ గురించి ఎక్కువగా మనం చదువుతాం. 10వ వచనం నుంచి కూడా ఆత్మ సంబంధమైన పోరాటం గురించి అక్కడ రాస్తాడు. రాసిన తర్వాత చివరికి వచ్చేసరికి 18వ వచనంకి వచ్చేసరికి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు సమస్త పరిశుద్ధుల కొరకు కూడా మనం ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కనుక ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మ ద్వారా, ఆత్మ వలన మనం ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ మీన్స్ అలైనింగ్ వన్స్ ప్రేయర్ విత్ ద విల్ అండ్ గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, స్పీకింగ్ ఇన్ టంగ్స్లో ప్రార్థన చేయడం అనేటువంటిది ఒక్కటే కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ మీన్స్ అలైనింగ్ వన్స్ ప్రేయర్ విత్ ద విల్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన అనుభవము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతోనూ, పరిశుద్ధాత్మ యొక్క అంటే దేవుని యొక్క చిత్తముతోనూ ఈ యొక్క ప్రార్థన మనము కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మనము సరైనటువంటి విధానంలో మనం ప్రార్థించగలుగుతాం. చాలాసార్లు మన మనసుతో మనం ప్రార్థన చేస్తాం, మనకున్నటువంటి ఆలోచనలతో మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి వెళ్ళి మనం ప్రార్థించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు మనము ఒక వ్యక్తి కొరకు ఒక విభిన్నమైన రీతిలో దేవుడు నడిపించిన విధానంలో మనం ప్రార్థించగలుగుతాం. కనుకనే ఆత్మ వలన మీరేం చేయమంటున్నాడు? పరిశుద్ధులందరి కొరకు కూడా ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేస్తూ పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయించు మెలకువగా ఉండండి. కనుక సమస్త పరిశుద్ధుల నిమిత్తము కూడా ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ నో మ్యాటర్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయడం అనేది దాన్ని ఏమంటారు? సెల్ఫీ అన్నాను నేను. ఏంటి? మన ఫోటో మనమే తీసుకోవడం. సెల్ఫీ అంటే ఏంటి? మన ఫోటో మనమే తీసుకోవడం. ఇప్పుడు మన ఫోటో మనం తీసుకొని మరలా అది నిండిపోయాక మరలా ఏం చేస్తారు? అలాగే మొన్న ఎవరు చెప్పాను, అన్నం తింటున్న ఫోటో ఏంటి, వంట చేస్తున్న ఫోటో, ఇంకా ఏం చేస్తే ఫోటో, మీరేం చేస్తున్న ఫోటో, మళ్ళీ ఏం చేస్తారు అవన్నీ కలిపి? ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రయాసపడతాం తీసుకోవడానికి, మళ్ళీ తర్వాత ఏం చేస్తాం? మళ్ళా డిలీట్ చేసాక ఎక్కడికి వెళ్తాయి? చెప్పాలి, ఎక్కడికి వెళ్తాయి? ట్రాష్ అవన్నీ కూడా ఏమవుతాయి? చెత్త బుట్టలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాయి. కనుక మనము ఎక్కువ సమయము సెల్ఫిష్గా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అని. హల్లెలూయా. పరిశుద్ధులు అందరి కొరకు ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. దోస్ హు ఆర్ ఇన్ స్పిరిట్, ఆత్మ వలన ప్రార్థన చేసేవారు మన కోసం ఎక్కువగా, అసలు మన కోసం మనం మెన్షన్ కూడా చేయవలసిన అవసరం లేదు. ఎందుకు? ఎన్ని చెప్పండి, నన్ను, తర్వాత నా కుటుంబం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ వలన ప్రార్థన చేసేవారు, ప్రియ దేవుని బిడ్డలారా, సకల పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థించాలి. రెండవది, వారి కొరకు విజ్ఞాపన చేయాలి. పట్టుదలతో వారి కొరకు ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. కనుక పౌలు మొట్టమొదటిగా పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయండి అన్నాడు. 19వ వచనంకి వచ్చేసరికి, మరియు నేను దేని నిమిత్తమై రాయబారినై సంకెళ్ళలో ఉన్నాను, నేను రాయబారిగా ఉన్నాను అన్నాడు. రాయబారి అంటే అంబాసిడర్.
నేను దేని కొరకే రాయబారినై ఉన్నానో ప్రియ దేవుని బిడ్డలారా అంటున్నాడు. దేని కొరకు రాయబారిగా ఉన్నాడు అక్కడ చెప్తున్నాడు. రాయబారి అంటే అక్కడ రాశాను కూడా చూడండి. అంటే ఒక దేశం తరపున మరో దేశంలో అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అధికారి, దౌత్యవేత్త. అంటే మన దేశం నిమిత్తం అంబాసిడర్గా ఎవరైనా వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది పరిస్థితి? ఇండియా నుంచి దౌత్యవేత్తగా, రాయబారిగా ఒక వ్యక్తి అమెరికా వెళ్ళాడు అనుకోండి, ఆల్ ఇండియా అంతటి పక్షముగా ఎవరు వెళ్ళాడు? అంబాసిడర్గా ఒక వ్యక్తి వెళ్ళాడు. అతనికి ఎలా ఉంటుంది తెలుసా? ఆనర్ కానీ, ఘనత కానీ. పౌలు ఎక్కడున్నాడు చెప్పాలి అందరూ. ఇప్పుడు ఎక్కడున్నాడు? తను ఎక్కడున్నాడంటే 3వ అధ్యాయం చూడండి, 1వ వచనం. ఇప్పుడు ఎలాగున్నాడు పౌలు? కానీ ఇన్సైడ్ ఎలాగున్నాడు? అంబాసిడర్ అంటున్నాడు. నేను అంటే దేవుని యొక్క ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క పని నిమిత్తము నేను ఎలాగున్నాను? అంబాసిడర్గా నేనున్నాను, దేవుని యొక్క రాయబారిగా ఉన్నాను. ఇది 20వ వచనంలో ఉంది ఇంగ్లీష్లో. ఫర్ విచ్ ఐ యామ్ అన్ అంబాసిడర్ ఇన్ చైన్స్. ఎలాగున్నాను? అంబాసిడర్ని, కానీ ఎలాగున్నాను? ఇన్ చైన్స్. ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు ఖైదీనైనటువంటి నేను ఎలాగున్నాను అంటే చెరసాల్లో ఉన్నాను, కానీ నేను ఏమై ఉన్నాను? దేని నిమిత్తము నేను రాయబారినై ఉన్నాను. దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా మనము దేనికి రాయబారులముగా ఉన్నాము పౌలు చెప్తున్నాడు అక్కడ. కనుక తను ఒక దేశము కొరకు, అంటే పరలోక దేశము కొరకు, ప్రభు నిమిత్తము, ప్రభు యొక్క రాజ్యము కొరకు తను ఒక రాయబారిగా, ఒక దౌత్యవేత్తగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనమందరం కూడా భూమి మీద దేనికి రాయబారులు తెలుసా? పరలోక రాజ్యానికి రాయబారులు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గనుక ఒక దేశము తరపున, మనం పరలోక రాజ్యము తరపున అత్యున్న స్థాయిలో ప్రాతినిధ్యము వహించేటువంటి అధికారులంగా దేవుడు మనల్ని ఉంచాడు. కనుక ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. ఒక బ్రాండ్ లేదా సంస్థకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి. కనుక ఇవన్నీ కూడా అందులో మనకు కనిపిస్తుంది రాయబారి అనే మాట. కనుక ఇది పౌలు గ్రహించాడు, మనము కూడా గ్రహించాలి. యాజ్ ఎ క్రిస్టియన్గా, నేను క్రిస్టియన్ కాదు, మనము రాయబారులు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనము పరలోక రాజ్యానికి, పరలోక రాజ్యము నిమిత్తము భూమి మీద యాజ్ ఎ అంబాసిడర్గా మనం భూమి మీద ఉన్నాం. అంటే మన దేవుని యొక్క రాజ్యమును గురించి మనము భూమి మీద తెలియచేసే వారముగా ఉన్నాం. హల్లెలూయా. ఆ రాజ్యం యొక్క ఘనత, ఆ రాజ్యం యొక్క శాంతి ఏమున్నాయి పరలోక రాజ్యములు అంటే 3 విషయాలు చెప్పచ్చు. ఏంటి దేవుని రాజ్యం ఏంటి అంటే ఒక 3 మాటలు చెప్పాడు పౌలు. రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఈ 3 లోకంలో ఎక్కడ దొరకవు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ప్రియ దేవుని బిడ్డలారా ఇది బయట సిచ్యువేషన్స్ ఏవి కూడా మార్చలేవు. ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తిని ఇవి లోన నుంచి ఎవరూ కూడా తీయలేరు. మిగతా జాయ్స్ అన్నీ కూడా ఎర్త్లీ సంబంధించినవన్నీ కూడా, అవన్నీ కూడా ఏదైనా పరిస్థితిని బట్టి ఏమవుతాయి? మారిపోతాయి. సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏమవుతాయి? మారిపోతాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఈ పరలోకపు సంతోషము అనేది, ఈ పరలోక సంబంధమైనవి అనేవి ఏది కూడా, ఏ పరిస్థితి కూడా మార్చలేదు. ఇప్పుడు మీకున్నది పర సంబంధమైనదా, భూ సంబంధమైనదా తెలుసుకోవాలంటే సింపుల్ థింగ్ ఏంటంటే, మనకు ఉన్నది ఏ పరిస్థితి కూడా అది మార్చలేనిది అయితే అది పర సంబంధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనకు దేవుడు ఆ పరలోక సంబంధమైన నీతిని ఇచ్చాడు, పరలోక సంబంధమైనటువంటి సమాధానం ఇచ్చాడు, పరలోక సంబంధమైన ఆనందమును ఇచ్చాడు. హల్లెలూయా. కనుక ఈ ఆనందమును, ఈ సంతోషమును, ఈ సమాధానమును భూమి మీద మనం ఏం చేయాలి? తెలియచేయాలి. లోకానికి ఇవి లేవు, లోకానికి ఇవి లేవు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా మనము వాటిని రిప్రజెంట్ చేయాలి, వాటిని మనము ప్రదర్శించాలి, వాటిని మనము చూపించాలి. వాటిని మాత్రమే చూపించడానికి దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక వాటిని చూపించినప్పుడే మనము దేవుని ఏం చేస్తున్నాం? గణపరుస్తున్నాము. గనుక పౌలు జీవితంలో ఇక్కడ
చాలా మంచి మాటలను తర్వాత రాసినట్టుగా మనం చూస్తాం. తర్వాత రెండవ మాట ఏం రాశాడంటే ఆ సువార్త మర్మము అన్నాడు. ఏంటది? ఆ సువార్త మర్మము. గాస్పెల్ అనేది చాలామంది ప్రకటిస్తున్నారు కదా ఈ రోజుల్లో. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు ఏదో రకంగా. గతంలో సువార్త అనేది ఎక్కువగా ప్రకటించడానికి విలేజెస్ వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు డప్పు కొట్టుకొని లేకపోతే మెగాఫోన్స్ కానీ పట్టుకొని వెళ్ళేవారు. ఇప్పుడు మెగాఫోన్స్ పట్టుకెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు డప్పులు కొట్టవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు చేసేటువంటి విధానం మార్చుకోవాలి. దీనివల్ల చాలా నష్టం కూడా కలుగుతుంది. ఎందుకంటే రిజల్ట్ తక్కువ, నష్టము ఎక్కువ. అయినప్పుడు కూడా కొంతమంది ఏమంటారు తెలుసా? సువార్త ప్రకటించమని బైబిల్లో ఉంది, అందుకే మేము ప్రకటిస్తున్నాం అంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం బోర్లు పట్టుకొని లేకపోతే మైక్ పట్టుకొని వెళ్ళగానే దాడులు చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఎవరూ కూడా దాన్ని మనం వస్తున్నామంటే మత మార్పిడిగానే అనుకుంటున్నారు. కనుక అది గతంలో చేసినటువంటి విధానం. దేవుడు ఇలా చేయమని ఎక్కడా కూడా సువార్త చెప్పలేదు. కనుక పరిస్థితులను బట్టి మనము కూడా ఏమవ్వాలి? అప్డేట్ అవ్వాలి. అవుట్డేటెడ్ మోడల్లోనే ఉండకూడదు. కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది ఎన్ని చెప్పినా ఒప్పుకోరు. ఎక్కడికి వెళ్ళి చెప్తారంటే కరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి పెడతారు. తర్వాత వాళ్ళు కొడితే ఏం చేస్తారు? భారతదేశంలో మాకేం లేదు, స్వాతంత్రం లేదు, క్రైస్తవులు హింసిస్తున్నారు. కొన్ని చోట్ల భయంకరమైన హింస కలుగుతుంది. కానీ కొన్ని చోట్ల బై ఫూలిష్నెస్, బుద్ధిహీనతను బట్టి మరి అనవసరమైన గొడవల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ అవన్నీ ఇప్పుడు నేను వివరించను. కానీ అసలు విషయం ఏంటంటే సువార్త అనేది ఒక మర్మం. సువార్త అనేది ఏంటి? ఒక మర్మం. పౌలు చెప్పాడు కదా, ఆ సువార్త మర్మము. ఆ సువార్త మర్మము. ఇంకా మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. 2 Corinthians 4th chapter. మూడు 4. ఆ సువార్త మరుగు చేయబడిన ఎడల దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసును. చాలమ్మ. చూడండి ఇక్కడ అది అలా పట్టుకుని ఉంచండి, మరలా చదువుతాను. మనుషులకు అది అర్థం కాకుండా అపవాది ఏం చేశాడంటే యుగ సంబంధమైన దేవత గుడ్డితనమును కలుగు చేశాడు. ఏం గుడ్డితనం కలుగు చేశాడు అంటే వాళ్ళు కనబడుతుంది, అందరూ చూస్తుంటారు, కానీ గుడ్డితనము కలుగు చేశాడని పౌలు అంటున్నాడు. ఇక్కడ మంచి మాటను మీకు చూపిస్తాను. కనుక ఇక్కడ ఈ మర్మము అనేటువంటి మాట ఏంటంటే సువార్త మర్మము అనేది ఒక లోతైన సత్యము. దానిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరియు తెలియచేయడానికి దైవిక ప్రత్యక్షత అవసరము. డివైన్ రివలేషన్ అనేది అవసరము. చెప్పే వాళ్ళకి అవసరము, వినే వాళ్ళకి కూడా ఏం కావాలి? డివైన్ రివలేషన్ అనేది అవసరము. ద గాస్పెల్ మిస్టరీ ఈజ్ ఏ ప్రొఫౌండ్ ట్రూత్ దట్ రిక్వైర్స్ డివైన్ రివలేషన్ టు బీ ఫుల్లీ అండర్స్టూడ్ అండ్ కమ్యూనికేటెడ్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సువార్త అనేది యేసుక్రీస్తు మన కొరకు భూమి మీదకి వచ్చాడు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు. ఈ మాటలతో అయిపోయింది. కానీ ఒక వ్యక్తి దానిని అంగీకరించాలన్నా, ఒక వ్యక్తి దానికి అర్థం కావాలన్నా అది డివైన్ రివలేషన్ అనేది మనిషికి అవసరం. అర్థమవుతుంది కదా? ఈ డివైన్ రివలేషన్, అందుకే పౌలు ఏమన్నాడంటే సువార్త మర్మము అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయటకు, సువార్తను తెలియచేయటకు అంటలేదు. సువార్తలో ఒక మిస్టరీ ఉంది. మిస్టరీ అనేది ఏంటంటే దేవుడు బయలుపరిస్తేనే కానీ అర్థం కాదు. మిస్టరీ అనేది ఏంటి? అన్లెస్ సమ్వన్ రివీల్స్, అది ఎవరికి అర్థం కాదు. ఒక మర్మం, అది ఎవరైనా బయలుపరిస్తేనే కానీ అర్థం కాదు. ఎవరు బయలుపరచాలి? ఇది పరిశుద్ధాత్ముడు బయలుపరచాలి, దేవుడు బయలుపరచాలి. ఒక వ్యక్తికి
ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త అర్థం కావాలి అంటే అది డివైన్ రివలేషన్ అనేది ఆ వ్యక్తి హృదయంలో రావాలి. ఓకేనా? అర్థమవుతుంది కదా? కనుకనే పౌలు అక్కడ వాళ్ళు చెప్తున్నాడు, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలుగజేసింది? గురుడితనము కలుగజేసింది. ఎంత చెప్పినా వాళ్ళకి ఏమవ్వదు, అర్థం కాదు. ఇక్కడ ఇప్పుడు 5వ వచనం చదువుదాం, 2 కొరింథీ పత్రిక 4:5. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చూడండి, ఈ యొక్క జ్ఞానము పౌలుకి ఎలాగొచ్చిందో చెప్తున్నాడు. అంధకారములో నుండి వెలుగు కలుగును గాక అని దేవుడు పలికాడు కదా. మొత్తం అంతా ఏముంది? చీకటిగా ఉంది. చీకటిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగును గాక అని పలికాడు. అప్పుడు ఏమైంది? వెలుగు కలిగింది. ఆ మాటను తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే, అది క్రియేషన్, సృష్టిలో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏమంటున్నాడంటే, అంధకారంలోంచి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము మాకు కలిగేటట్లుగా దేవుడు ఏం చేశాడు? మా హృదయాల్లో ప్రకాశించాడు అన్నాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? మా హృదయంలో ఏం చేశాడు? ఇది డివైన్ రివలేషన్ అన్నమాట. దేవుడు ఒక వ్యక్తి హృదయంలో ప్రకాశించాలి. సువార్త ఒక వ్యక్తి నమ్మాలి అంటే ఏం చేయాలి? డివైన్ రివలేషన్ అనేది కలగాలి. ఈ డివైన్ రివలేషన్ అనేది ఎలా కలుగుతుంది అంటే దేవుడే చేస్తాడు. ఆ మిస్టరీ ఎవరిది? దేవునిది. సువార్త మర్మము అని చెప్పాడు కదా. ఆ దేవుడు ఏం చేయాలి? ఆ వ్యక్తికి ఆ దేవుడు నా హృదయంలో ఏం చేశాడు? ప్రకాశించాడు. తన మహిమను గూర్చిన జ్ఞానము నేను పొందుకునేటట్లుగా దేవుడు నా హృదయంలో ప్రకాశించాడు. గనక ఇప్పుడు ఎవరిలోనైనా సువార్త చెప్తున్నామంటే వారి హృదయంలో కూడా ఏమవ్వాలి? ప్రకాశించాలి. ప్రకాశిస్తేనే ఏమవుతుంది? వాళ్ళకి అర్థమవుతుంది. కనుకనే పౌలు ఏం చేశాడంటే, పౌలు ఇక్కడికి వచ్చి 20వ వచనంకి వచ్చేసరికి తెలుగులో, దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ పౌలు ఈ డివైన్ రివలేషన్ కలగాలి అంటే తన యొక్క పరిచర్య వెనకాతల ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే, నా నిమిత్తము ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? నేను ఆ మర్మాన్ని నేను తెలియచేయడానికి దేవుడు నాకు వాక్శక్తి అనుగ్రహించాలి. నాకు ఏమనుగ్రహించాలి? వాక్శక్తి అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకుగా ఉండుడి. దీని గురించి నేను ఒక మంచి కామెంటరీలో ఒక మాట చదివాను. ఏంటంటే, ఇట్ రిఫ్లెక్ట్స్ పాల్ యొక్క జీవితం గురించి. హ్యూమిలిటీ ఆఫ్ పాల్ అక్నాలెడ్జింగ్ హిస్ నీడ్ ఫర్ డివైన్ అసిస్టెన్స్ డిస్పైట్ హిస్ అపోస్టలిక్ అథారిటీ. తనకున్నటువంటి అపోస్టలిక్ అథారిటీ మించి ఆ డివైన్ అసిస్టెన్స్ అనేది తన జీవితంలో, తన పరిచర్యలో కలగాలి అంటే హీ నీడ్స్ పరిశుద్ధుల యొక్క ప్రార్థన అవసరం. ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ డివైన్ రివలేషన్ అనేది మన హృదయాల్లోనికి లేకపోతే ఇతరుల హృదయాల్లోనికి కలుగు చేస్తుంది. హల్లెలూయా. గనుకనే సంఘం యొక్క పని ఏమిటంటే, సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను చెరసాల్లో ఉన్నాను. నేను ఆ సువార్త మర్మమును నేను తెలియచేయడానికి నాకు మీ ప్రార్థనలు అవసరము. హల్లెలూయా. సో చర్చ్ యొక్క పని ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సండే వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోయేది కాదు చర్చ్. చర్చ్ యొక్క పని ఏంటంటే సువార్త మర్మము లోకానికి అర్థమయ్యేటట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు డివైన్ ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది. మనుషులు హృదయాల్లో ఆ వెలుగు ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. పౌలు యాక్చువల్గా తను ఎలాంటి వాడంటే, తను పెర్సిక్యూటర్ అంటే హింసించేవాడు. తన గురించి తను చెప్పుకుంటాడు ఏమనంటే, నేను ఒకప్పుడు హింసకుడను, హానికరుడను, దూషకుడను. నేను అలా ఉండేవాడిని. కానీ
ఎర్లీ చర్చ్ ఏం చేసేదంటే చాలా ప్రార్థన చేసేది. ఎవరి కోసం ప్రార్థన చేసేది? హింసించే వారందరి కోసం కూడా ప్రార్థన చేసేది. అందుకే యేసు ప్రభు వారు కూడా ఏం చెప్పారంటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? మనల్ని హింసించే వారి కొరకు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? అప్పుడు ఏమవుతుంది? మీకు మరలా చెప్తున్నా, త్రూ ప్రేయర్ ఓన్లీ పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పని చేయడం ప్రారంభిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చర్చ్ ఎలాగైతే ప్రార్థన చేస్తుంటుందో పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా కార్యములు చేయడం నేను మళ్ళీ డాక్టరింగ్ చేయట్లేదు. ఓకే, మీరు ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్ముడు పని చేయడం అని కాదు. మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అత్యధికముగా ఏం చేస్తాడు? కార్యములు చేయడం ప్రారంభిస్తాడు. లేదంటే ఆ కార్యములు ప్రియ దేవుని బిడ్డలారా చాలా ఆలస్యముగా అవుతూ ఉంటాయి. కనుకనే పరిశుద్ధులందరి కొరకు కూడా ప్రార్థించమన్నాడు, తన కోసం ప్రార్థించమన్నాడు. ఎందుకంటే సువార్త మర్మం అనేది తెలియబడాలి, మనుషుల్లోకి అది తెలియబడాలి. కనుక పౌలుకు అది తెలుసు. పౌలుకు ఏమైంది? అప్పుడు సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు, సంఘమును దాడి చేయడానికి వెళ్తున్నాడు, చెరసాల్లో వేయడానికి వెళ్తున్నాడు. పరలోకంలో నుంచి పైనుంచి ఏమైంది? ఒక వెలుగు తన మీద ప్రకాశించింది. తన మీద ప్రకాశించింది. తనకు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వెలుగు తన హృదయంలోకి ఎప్పుడైతే వచ్చిందో ప్రతి మాట తనకు అర్థం అవడం ప్రారంభించింది. హల్లెలూయా. అప్పుడు వరకు కూడా హింసకుడుగా ఉన్నటువంటి వ్యక్తి అననీయ వచ్చాడు. అననీయ వచ్చి ప్రార్థన చేశాడు. అననీయ వచ్చి చెప్పాడు, లేచి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేసి బాప్తిజం తీసుకొని నీ పాపములు కడిగి వేసుకో అన్నాడు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తున్నాడా? ఎందుకు ఆర్గ్యుమెంట్స్ చేయట్లేదు? డివైన్ ఇంటర్వెన్షన్ జరిగిపోయింది. లోనకి ఏమైపోయింది? ఆ ప్రకాశం కలిగిపోయింది. ఎప్పుడైతే ఆ వెలుగు కలిగిందో ప్రతిదీ మనకు అర్థం అవడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మనకి ఎప్పుడైతే ఆ వెలుగు కలిగిందో ప్రతిదీ మనకేమవుతుంది? ఇదే విషయాన్ని పౌలు ఎఫెసీ పత్రికలో మొదట్లో కూడా రాస్తాడు. మీ మనోనేత్రాలు వెలిగించబడినందున అనే మాట రాస్తాడు. చూడండి, 1వ అధ్యాయము 17వ వచనం. మరియు చాలు, మీ మనోనేత్రాలు 17th వర్స్లో ఏముంది? మీ మనోనేత్రములు. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి ఏం వెలిగించబడ్డాయి? మనకి ఈ యొక్క స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ జరిగినప్పుడే మనకు అన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా. అలాగే సంఘము ప్రార్థిస్తుంటుండగా స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అనేది మనుషులకు కలుగుతుంది. హల్లెలూయా. సువార్త ప్రకటించడం అనేది అవసరము, కానీ ఇప్పుడు మనము బోర్లు పట్టుకొని వెళ్ళవలసినంత అవసరము లేదు. ఎందుకంటే మనుషులందరికీ కూడా ఏం తెలుసు? లాస్ట్ టైం మీకు ఒకసారి చెప్పాను. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఒక సహోదరి చనిపోయినప్పుడు నాకు తెలిసిన లాయిడ్ పాస్టర్ గారితో కలిసి వెళ్ళాను. కలిసి వెళ్తే మేము వెళ్ళడం కొంచెం లేట్ అయింది, ఒక అరగంట లేట్ అయింది. చాలా దూరం వెళ్ళాం అనమాట. వెళ్ళేసరికి ఊరంతా ఉన్నారు అక్కడ. ఊరంతా ఉన్నారు అక్కడ. అంటే ఆ చనిపోయిన వ్యక్తి అందరికీ తెలుసు. మొత్తం ఊరంతా ఉన్నారు, విలేజ్ అంతా ఉన్నారు. మేబీ సుమారు ఒక 300 మెంబర్స్ ఉంటారు, చుట్టూ కూడా ఉంటారు. మేము వెళ్తున్నాం. ఒక వృద్ధురాలు బహుశా 60 సంవత్సరాల పైనే ఉంటుంది. పాస్టర్ గారు రాలేదు అందరూ అనుకుంటున్నారు. పాస్టర్ గారు వస్తే కానీ చేయడం కావదు కదా అని అనుకుంటున్నారు. మేము ఇలాగ వెళ్తున్నాం. ఒక వృద్ధురాలు నా వైపు చూసి, ఏంటి బాబు ఇంత ఆలస్యమైంది, ఇప్పుడు సువార్త చెప్తారా అన్నది. ఏమన్నది? హిందూ ఆవిడ. ఇప్పుడు సువార్త చెప్పేస్తారా అన్నది. అంటే ఆ సువార్త అనేటువంటి నాలెడ్జ్ వాళ్ళకి ఉన్నది. నేను చాలా వండర్ అయ్యాను, ఇంత ఆలస్యంగా వచ్చారేంటి అని ఇప్పుడు సువార్త చెప్తారా అన్నది. వాళ్ళకి తెలుసు ఏం చెప్పేస్తాం మనం. సువార్త ఆల్రెడీ ఏం చేశారు అందరూ? 300 మంది ఉన్నారు అప్పుడు. 300 ఉన్నారు. ఆయన నాకు ఇచ్చాడు మైక్, పాస్టర్ గారు చెప్పండి అని చెప్పి అని నన్ను ఇలాగ అంటున్నారు చేత్తో. ఆయన అంటే జాగ్రత్త అందరూ ఏంటి. నేను చక్కగా చెప్పాను. చచ్చిపోయినప్పుడు ఎవడైనా వింటాడు. మరణం ఎదుటిగా ఉంటే ఏమవుతారు? ఎవడికైనా భయమే. హల్లెలూయా. ఎక్కడా భయపడ్డా కానీ ఎక్కడ భయపడతాడు మనిషి? మరణం అని వచ్చిందంటే పెద్ద మోకాళ్ళు వేసి 2 చేతులు ఎత్తేసి, ఏంటి నీ కొరకే ప్రభువా, నేను నీ కొరకే, నాకున్నదంతా నీ కొరకే, బతకగానే
నేను నా కొరకే మార్చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పాను నేను 300 మందికి. నేను ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా సువార్త అనేటువంటి విషయం గురించి వారికి తెలుసు. కానీ ఇప్పుడు ఏం జరగాలి? డివైన్ ఇంటర్వెన్షన్ అనేది జరగాలి. ఆ వెలుగు ప్రభు వారి హృదయాల్లో ఏం చేయాలి? ప్రకాశించాలి. అది పౌలు ఆశపడుతూ, ఇది ఎలా జరుగుతుందంటే ప్రార్థన ద్వారా జరుగుతుంది. అన్లెస్ అంటిల్ చర్చ్ ప్రార్థనలోనికి రాకపోతే, ప్రార్థన అనుభవంలోనికి రాకపోతే, ప్రార్థన చేయవలసినంతగా ప్రార్థన చేయకపోతే, మీకు ఇంకా చెప్తున్నా, ద్వారములు తెరవబడవు. ఈ మాటలు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు. మీరు ఈ వచనం చదివితే మీకు ఏం మామూలుగా బైపాస్లో వెళ్ళిపోతాం మనం. ఏంటి ఇప్పుడు విశాఖపట్నంకు రాకుండా విజయనగరం వెళ్ళిపోవడానికి, విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్ళిపోవడానికి బైపాస్ రూట్లు ఉన్నాయి ప్రతి ఊరికి. మనం కూడా చాలాసార్లు బైపాస్లో వెళ్ళిపోతాం. ఈ వచనం చదివితే మనకేం అర్థం అవ్వదు. టకా ఎండింగ్కి వచ్చాం కదా, కొరింథీ పత్రిక 16వ అధ్యాయం వచ్చాం కదా, ఇంకా చివరికి ముగించేస్తాం. ఇక్కడ పౌలు ఒక రెవల్యూషన్ అక్కడ చెప్తున్నాడు. ఏంటంటే కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించినది. ఇంగ్లీష్లో ఏమని తెలుసా? బికాస్ ఏ గ్రేట్ డోర్ ఫర్ ఎఫెక్టివ్ వర్క్ హ్యాస్ ఓపెన్ టు మీ. అక్కడ ఇంగ్లీష్లో ఉంది చూడండి. బికాస్ ఏ గ్రేట్ డోర్ ఫర్ ఎఫెక్టివ్ వర్క్ హ్యాస్ ఓపెన్ టు మీ. నా కోసము ఒక గొప్ప ద్వారము దేవుడు తెరిచాడు. ఆమె ఇప్పుడు ద్వారం తెరవకుండా మనం ఎన్ని చేసినా ఏమవుతుంది? ఇంట్లో ఎవరు లేక బయట తాళం వేసి ఉంటే పాలు ప్యాకెట్ పెట్టేశాడు, పేపర్ వేసాడు, అన్నీ వేసి వెళ్ళిపోయాడు, ద్వారం తీయలేదు, ఏమవుతాయి? పాలు పాడైపోతాయి. ఏం పెట్టినా ఏమవుతాయి? పాడైపోతాయి. ద్వారం తెరవకుండా అన్నీ పెట్టి వెళ్ళిపోతుంటాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమవ్వాలి ఇప్పుడు? ద్వారం తెరవబడాలి. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? నా కొరకు కార్యానుకూలమైన మంచి సమయం నాకు. ఒకసారి మనకు అలాగ అర్థం అవ్వకపోతే మనకు కొంచెం బైబిల్స్ అటు ఇటు మార్చి చదువుతుండాలి. మనకు అర్థం అవ్వకపోయినా మనం ఎటు వెళ్ళాం. అర్థమైందా? బైబిల్ అందుకే ఇంగ్లీష్లో కూడా మనం చదివితే, బికాజ్ ఎ గ్రేట్ డోర్ ఆఫ్ ఎఫెక్టివ్ వర్క్ హ్యాస్ ఓపెన్ టు మీ. దేవుడు ద్వారం తెరవాలి. హల్లెలూయా. అక్కడ పౌలు అంటున్నాడు, నా కొరకు ఒక మంచి ద్వారం ఏమైంది? ఎదిరించి వారు చాలామంది ఉన్నారు, కానీ ద్వారం ఏమైపోయింది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎదిరించేవారు ఎప్పటికీ ఉంటారు, కానీ ద్వారం ఏమైంది? ఎఫెక్టివ్ వర్క్ హ్యాస్ ఓపెన్ టు మీ. కనుక చాలా శక్తివంతమైన పని చేయడానికి దేవుడు ఏం చేశాడు? ద్వారము తెరిచాడు. కనుక దేవుడు ద్వారము తెరవాలంటే మనము ప్రార్థించాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఆ సువార్త మర్మము తెలియచేయవలసినట్లుగా తెలియచేయడానికి నా కోసం మీరు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయండి. కనుక మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మీకు నేను చెప్తాను చూడండి, నేను చాలా చోట్లకి క్రిస్మస్ సీజన్లో తర్వాత ముందు మీటింగ్స్ కూడా వెళ్తున్నప్పుడు ఇంకా ఒక 2-3 మినిట్స్ వరకు కూడా నేను ఈ మెసేజ్ చెప్దాము అని మెసేజ్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళాం కదా. పాస్టర్స్ మీటింగ్లో నేను పాస్టర్స్ క్రిస్మస్లో వాక్యం చెప్పడానికి ఒకళ్ళు చెప్పాను లేదు నాకు తెలియదు, కానీ ఇక్కడ పాస్టర్స్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్ వాళ్ళ దగ్గర క్రిస్మస్ మెసేజ్ చెప్పాలి. మామూలుగా విశ్వాసులకు చెప్తేనే క్రిస్మస్ మెసేజ్ ఏం చేయరు? క్రిస్మస్కి ఎందుకు వస్తారు? ఆహారం, డ్యాన్సులు, పాటలు, మా కూతురు వేస్తుంది డ్యాన్సు, మా అబ్బాయి వేస్తుంది డ్యాన్సు అని చూసుకోవడానికి వస్తారు అంతే. ఎంత బేగా మెసేజ్ అయిపోతే అప్పుడు మా పాప మా బాబు అంటే పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళు డ్యాన్సులు వేస్తారు, చూసుకోవడానికి వస్తారు తప్ప క్రిస్మస్కి దేనికి రారు. అలాంటిది పాస్టర్స్ మీటింగ్లో క్రిస్మస్ మెసేజ్ అంటే చాలా టెన్షన్ పడ్డాను. ఇంకొక 3 నిమిషాల్లో నేను వాక్యం చెప్పాలి. అప్పుడే ఒక ఆయనకి గ్రీటింగ్స్ ఇచ్చారు. నేను ప్రిపేర్ అయిన మెసేజ్ ఏమో నాకు నడిపింపు రావట్లేదు. ఏంటి ఇంత మెసేజ్ ప్రిపేర్ అయిన దీన్ని చెప్పడానికి నాకు అస్సలు అంటే ప్రభు అనుమతి ఇవ్వట్లేదు అనమాట అది చెప్పడానికి. ఏం చేయాలంటే ప్రభు మరొక వర్డ్ ప్రభు చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ వర్డ్ చూపిస్తే నేను ఎలాగనుకున్నాను తెలుసు, ఇప్పుడు చూపిస్తే ఎలా ప్రభా ఇది అంత కనీసం ఒక ఆర్డర్గైనా చేయాలి కదా ప్రభు అని చెప్పి నేను మనసులో అనుకుంటున్నాను.
ఆ 3 నిమిషాల్లోనే ప్రియదేవుని బిళ్ళారా టక్ 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 టక్మని దాని లింక్స్ అన్నీ కూడా టక్ 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 టక్మని ఒక ఆర్డర్గా పెట్టుకున్నాను. ప్రియదేవుని బిళ్ళారా పాస్టర్స్ మీటింగ్లో ఆ వాక్యం చెప్పిన తర్వాత నేను అందులో నా దగ్గరికి వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పలేని పాస్టర్ లేరు. ప్రతి ఒక్కరు వచ్చి వీ నెవర్ న్యూ, మాకు ఎప్పుడూ తెలియదు ఈ మిస్టరీ ఉందని ఫస్ట్ టైం మేము విన్నాము. నేను అనుకున్నాను నాకు తెలియదు అనుకున్నాను లోను. నేనేమనుకున్నాను, నాకు మీరు అనుకుంటున్నారో నాకు తెలుసని, నాకు తెలియదు అని చెప్పలేదులేండి. చెప్తే ఏమవుతాం, మీరు అనుకుంటారు చాలాసార్లు ప్రీచర్లకు అన్నీ తెలుసని, వాళ్ళకి తెలియదు. ఆ సమయానికి ప్రభు యొక్క ఆత్మ ఏం చేస్తుంది, అనుగ్రహిస్తుంది. వాక్శక్తి అంటాడు దాన్ని ఏమంటాడు, అట్రెన్స్ ఆఫ్ స్పీచ్. మాట్లాడుటకు కావలసిన వాక్శక్తి అది రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. అది మీరు ప్రార్థన చేస్తున్నారు. అందుకని ఎక్కడ ప్రార్థన చేయమనగానే కొంతమంది ప్రార్థన అయిపోయిందా వెళ్ళారా ఇప్పుడు అదేటమ్మా పెట్టాను కదమ్మంటే పెట్టారా అంటే వీళ్ళు ఏంటి చూడలేదు పహానే అండి, ప్రార్థన ఏం చేయలేదు అనమాట. వీళ్ళు ఏం చేయలేదు, చూడలేదు. బైపాస్లు వీళ్ళందరూ ఏంటిది, బైపాస్ సర్వీసులు వీళ్ళంతా అక్కడ. ఇప్పుడు దేవుని బిడ్డలారా మనము బైపాస్లోకి వెళ్ళిపోకూడదు. ప్రతి విషయం ఒక్క నిమిషం, సమ్టైమ్స్ ఒక్క నిమిషం 2 నిమిషాలు ప్రార్థన డూ వండర్స్. హల్లెలూయా. దేవుడు ఆ రివల్యూషన్ ఇవ్వకపోతే ఏమీ అర్థం కాదు మనకి. ఈవెన్ బైబిల్ చదువుతున్నప్పుడు కూడా. అందుకే కొంతమందికి బైబిల్ చదువుతుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. దే డోంట్ హ్యావ్ ఎనీ రివల్యూషన్. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు మనకు ఏం చేస్తాడంటే ఆ రివల్యూషన్ ఇస్తుంటాడు. ఆ రివల్యూషన్ ఇస్తుంటే మీకు బైబిల్ ముయ్యాలనిపించదు, మీకు బైబిల్ ముయ్యాలనిపించదు, బైబిల్ ఇంకా చదవాలనిపిస్తుంది, బైబిల్ ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది. కనుక ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు మాత్రమే ఆ డివైన్ రివల్యూషన్ అనేది మనకి కలుగుతుంది. ఆ అట్రెన్స్ అనేది పౌలు అంటాడు, నాకు అటువంటి అట్రెన్స్ అంటే అటువంటి వాక్శక్తి దేవుడు నాకు ఇవ్వాలని మీరు నా కోసము ప్రార్థన చేయండి. వర్డ్స్ మే బి గివెన్ మీ సో దట్ ఐ విల్ ఫియర్లెస్లీ మేక్ నోన్ ద మిస్టరీ ఆఫ్ ద గాస్పల్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి మాటలు దేవుడు నాకు అనుగ్రహించాలని. ఇప్పుడు పౌలుకి ఏం తెరవబడింది అంటున్నాడు, గొప్ప ద్వారం తెరవబడింది అంటాడు. మరొక చోట కూడా ఇలాంటి మాట చెప్తాడు చూడండి, 2 కొరింథియన్స్ 2:12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ప్రతి వర్డ్ కూడా చాలా మీనింగ్ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, Now I went to Troas to preach the gospel of Christ and found that the Lord had opened a door for me. అక్కడ మంచి సమయము అనే దగ్గర ఏమని రాశాడు, నా కొరకు ఒక మంచి ద్వారము తెరవబడి ఉన్నది అంటున్నాడు. కనుక 13వ వచనం, ఐ స్టిల్ హ్యాడ్ నో పీస్ ఆఫ్ మైండ్. నాకు ఏం లేదు, దేవుడు ఏం చేశాడు, మంచి ద్వారం తెరిచాడు. నాకేం లేదు, ఏం లేదు. అదే పాస్టర్ గారు ఇందాక మీరు ఏం చెప్పారు, బయట ఏం జరుగుతున్నా మనకు పీస్ ఉంటుందని చెప్పారు. ఇక్కడ పౌల్కి ఏం లేదంటున్నాడు, ఐ స్టిల్ హ్యాడ్ నో పీస్ ఆఫ్ మైండ్. ఎందుకు లేదు, బికాస్ ఐ డిడ్ నాట్ ఫైండ్ మై బ్రదర్ టైటస్ దేర్. మీకు అర్థమవుతుందా ఎందుకట, తీతు నాకేమవలేదు. యాక్చువల్గా తీతు అక్కడికి వస్తానని చెప్పాడు, తీతు అక్కడ ఉంటానని చెప్పాడు, తీతు అక్కడ ఉండాలి, టైటస్ అక్కడ ఉండాలి. కానీ టైటస్ అక్కడ లేకపోవడాన్ని బట్టి ఏం జరిగిందంటే మేబీ తనని ఎవరైనా చంపేశారు. అప్పుడు సువార్త ప్రకటించడాన్ని బట్టి చంపేసేవారు, ఏదైనా ఎక్కడైనా ఆ ప్రమాదంలో చిక్కుకుపోయాడా అనేటువంటి విషయము ఏమైంది, తనకి ఏమైంది. ఆ మంచి సమయమును బట్టి అక్కడ నుంచి ఏం చేశారట, నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు. అంటే ఇక్కడ తీతు కనబడలేదు కనుక పౌలు ఏం చేయలేకపోయాడు, సువార్త మంచి ద్వారం తెరవబడింది కానీ
ఏమైంది? తీతు లేకపోవడాన్ని బట్టి. అంటే తీతు అక్కడ ఉండాలని ఎక్స్పెక్ట్ చేశాడు. అంతేకాదు తీతు లేకపోవడంతో ఒకవేళ తీతుని ఎవరైనా చంపేశారేమో, లేకపోతే తీతు ఎందుకు రాలేదు అనేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరొక మాట చూపిస్తాను మీకు. 7th చాప్టర్, అదే 2 కొరింథియన్స్ రండి. అక్కడ నుంచి వెళ్ళిపోయాను అన్నాడు కదా, 5వ వచనం 6వ వచనం చదువు. 7 కూడా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను అన్నాడు పౌలు? మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను నేను? మాసిదోనియానికి వెళ్ళిపోయాను. అంటే ఫిలిప్పు ప్రాంతాలకి వెళ్ళిపోయాడు అనమాట. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. ఇప్పుడు పౌలు ఎలా ఎంకరేజ్ అయ్యాడు? తీతు వచ్చాడు కనుక మాకేమైంది? ఆదరణ. ఇప్పుడు దాకా తీతు కనిపించలేదు. మేబీ ఎక్కడ స్ట్రక్ అయిపోయాడో, ఎక్కడ ట్రాఫిక్ జామ్లో ఉండిపోయాడో, ఏమైందో తెలియదు. పౌలు పరిచయం చేస్తున్నాడు కానీ తన మైండ్ ఎక్కడ తీతు కనిపించట్లేదు. ఇప్పుడు తీతు వచ్చేసరికి ఏమైపోయాడట? దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను. కనుక ఎప్పుడు కూడా మనము ప్రార్థిస్తూ ఉండాలి దేవుని సేవకుల కోసం. ఎందుకు అంటే ఎంత డోర్ ఓపెన్ అయినా వారు మానసికంగా కొన్ని పరిస్థితులను బట్టి డోర్ ఓపెన్ అయిన చోట కూడా పౌలు సువార్త చెప్పలేపాడట. అర్థమవుతుందా? నేను ఇప్పుడు చెప్తున్న మాట సంఘము యొక్క ప్రార్థన అనేది ఎంత అవసరమో అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ప్రేయర్ అనేది ఆ పరిచర్య, ప్రార్థన పరిచర్య అనేది మనం చేయకపోతే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ద చర్చ్. మనం సంఘము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, జస్ట్ ఈ లాస్ట్ వీక్ మీటింగ్స్ జరిగే దేవుని సేవకులు రావాలని ఎంతో ప్రార్థన చేసాం. ఫస్ట్ డే ఆయన మాట్లాడారు. రెండో రోజు ఆయన రాలేకపోయారు. ఎందుకంటే ఆయనకి ఆరోగ్యము సహకరించలేదు. 80 years ఆయనకి, 80 years. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నెక్స్ట్ డే మార్నింగ్ సేవకుల మీటింగ్కి వస్తారనుకున్నాం, దానికి కూడా రాలేదు. మనము ఇప్పుడు దేవుని బిడ్డలారా మనము ప్రార్థించాలి. ఎందుకంటే దేవుని యొక్క సేవకులకు వాళ్ళకి కూడా ఏముంటాయి? కొంతమంది వచ్చి రాగానే ఏం చేస్తారు? రాలేదా? అయితే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. వీళ్ళు ఎలాగుంటారు తెలుసా? నేను అనలేదు. రాలేదా? వీళ్ళకి ఎవ్రీథింగ్ రెడీగా ఉండాలి ప్లేట్లో. ఎలాగుండాలి? ప్లేట్ మీద రెడీగా ఉండాలా. వచ్చి భోజనం చేసి ప్లేట్ కూడా తీరి వెళ్ళిపోతారు. ఇలా ఇంకా చేయి కూడా కడుక్కోరు, ఆ టిష్యూ తీసుకొని తుడుచుకొని వెళ్ళిపోతారనమాట. చాలామందికి రెడీగా ఉండాలి, వాళ్ళు ఏం చేయరు. దేవుని బిడ్డలారా, ఆయన రాకపోయినా దేవుడు మాతో మాట్లాడాడు. యంగ్ ప్రీచర్స్ని దేవుడు నిలవబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్క టెస్ట్ మనీ వాళ్ళు చెప్తుంటే దేవుని బిడ్డలారా, అసలు ఆ టెస్ట్ మనీస్ ఎంత హృదయాలను మండించే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పాస్టర్ గారు ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. వాళ్ళ అల్లుడికి యాక్సిడెంట్ అయ్యిందంట. సంథింగ్ ఏదో కాలు సర్జరీ జరుగుతుంది. అది 1.5 lakh కాస్ట్. వీళ్ళ దగ్గర 15,000 ఉన్నాయట. వాళ్ళ అమ్మాయి డాక్టరు, ప్రస్తుతం CMC వెల్లూరులో ఆమె MD చేస్తుంది. సర్జరీ జరుగుతుందని వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే, ఓకే అమ్మా ప్రేయర్ చేయి, ప్రభు సాయం చేస్తారని చెప్పారు. ఏం చెప్పారు? అల్లుడు వింటున్నాడు స్పీకర్లో. అల్లుడు ఏమంటున్నాడు? డాడీ మామయ్య గారు ఏం చెప్పారు? ప్రేయర్ చేయమ్మా, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పారట. పాపం కూతురు ఎందుకు చేసి ఉంటుంది? 1 lakh ఇవ్వడం ఆయనకి ఏమి కష్టం కాదు. మీరు ఒకసారి బీహార్ ఇలా మినిస్ట్రీ చూస్తే మీకు అర్థమవుతుంది. కష్టం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నారు? మనం వెంటనే ఏమవుతాం? నెంబర్ డిలీట్, నెంబర్ బ్లాక్. ఏంటది? ఇదా క్రీస్తు ప్రేమ? ఇదా పైకి ఒకలాగా లోన్ ఒకలాగా? ఇంక మనం చూడాలండి మన మాటలకి ఇంకేమి, అసలు ఎవరు గేట్ ఉండదు మనకి. దీనికి గేట్ ఉండదు.
మా పీటీ మాస్టర్ గారు స్కూల్కి వచ్చినప్పుడు ఏం చెప్పేవారంటే 2 పెదవులు సీల్ చేయాలనేవాడు ఆయన. అప్పుడు అర్థమయ్యేది కాదు. 2 పెదవులు ఏమవ్వాలి, వచ్చారంటే బాబు సీలు అంటాడు ఏంటో అనుకునేవాళ్ళం. స్కూల్లోకి రాగానే ఏం చెప్పి ఇలా వచ్చి ఇలా 2 పెదవులు సీల్ అవ్వాలని. అది సీల్ అవ్వాలంటే మనకి ఎంత బేగో ఎన్ని సీల్ వేసినా ఏమవుతుంది, ఇక్కడ చీల్చుకొని మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఆ సమయంలో ఆయన మాకు ఆ విశ్వాస జీవితాన్ని మాకు నేర్పించాడు అని. హల్లెలూయా. విశ్వాస జీవితాన్ని మాకు నేర్పించాడు. హౌ టు రిలై ఆన్ గాడ్. దేవుని మీద ఎలాగ ఆధారపడాలి. లేకపోతే మనకి ఆడవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి సెంటిమెంట్లు ఉంటాయి. వాళ్ళకి సెంటిమెంట్లు ఉంటాయి. ఆ సెంటిమెంట్లతో కొడతారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సమస్త సామర్థ్యాలు కూడా ఆ సెంటిమెంట్లతో ఎలాంటి మనుషులనైనా సరే ఏం చేస్తారు తెలుసా? అబ్బా ఏమి కొడతారండి బాబు, వాళ్ళు జమ్మని వేస్తారనమాట టక్కుమని. అదే నేను చెప్పకూడదు ఇంకా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ క్రిస్టియన్ లైఫ్లో ఆ యొక్క విశ్వాస జీవితం ఆయన తన సన్నిధిలా చెప్తున్నప్పుడు ఎలాంటి అద్భుతమైన విషయాలు చెప్పాడు. లైఫ్ టైం మనం నేర్చుకోవాల్సిన విషయాలు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి ఎంత ఇన్స్పిరేషన్ అంటే, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫెయిత్ని బట్టి ఇక దేనినైనా వాళ్ళు ఏం చేయగలరు, సముద్రములైనా దాటగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటికి వాళ్ళ ₹1,00,000 ఏదో వాళ్ళకి ఇచ్చేశారనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఎవరి మీద ఆధారపడతారు? మనుషుల మీద ఆధారపడతారు, వాళ్ళ తండ్రి మీద ఆధారపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటివన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనం నేర్చుకోవాలి మంచి దేవుని సేవకుల దగ్గర. సరే ఎందుకు చెప్పారంటే, ఆయన రాలేకపోయారు, బట్ వీఆర్ సాటిస్ఫైడ్. ప్రార్థన పూర్వకంగా వెళ్ళాం కనుక దేవుడు మాట్లాడాడు. చాలామంది ఏం చేయలేదు, వాళ్ళకి అన్ని రెడీగా తీసుకొచ్చి నోట్లో పెట్టేసి అట్టుపండు తీసి ఒలిచేసి తొక్క కూడా పారేసుకొని వీళ్ళు తినిన తర్వాత మూతుడి చేసి పంపించేస్తే అమ్మయ్య చాలా బాగుంది. ఏం బాగుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించాలి దేవుని సేవకుల కొరకు. వాళ్ళు శక్తివంతమైన పరిచర్య చేయాలని. పౌలుకు దేవుడు ద్వారము తెరిచినప్పటికీ కూడా ఏం చేయలేకపోయాడు, తన మనసులో నెమ్మది లేక పరిచర్య చేయలేక అక్కడి నుంచి వచ్చేసాడు. మరొక మాటను కూడా మీకు చూపిస్తాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను నేను చదువుతానుండమ్మా. బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించండి. పౌలు యొక్క ప్రేయర్ రిక్వెస్ట్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వండి అనుకున్న ఇస్తారు లిస్టు. అందరిది ఒకసారి ప్రేయర్ లిస్టులు ఇవ్వండి అని కానీ రాసామనుకోండి, నేను అప్పుడప్పుడు కాదు, ప్రతి వారము ఈ థర్స్డే మార్నింగ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒకటి ఉంటుంది, అందులో కూడా వాక్యం చెప్తున్నారు. అక్కడ కూడా ప్రేయర్ లిస్ట్ ఉంటుంది అనమాట. అడుగుతారు లాస్ట్లో ఏదైనా ప్రేయర్లు ఇవ్వండి. ఈ ప్రేయర్ లిస్ట్ చూసేసరికి మనకు అర్థమైపోద్ది వీళ్ళేంటో. పెద్దగా ఏమీ వాళ్ళని పట్టుకోవసరం లేదు. పౌలు యొక్క లిస్ట్ ఏంటి? ఏమంటున్నాడు? ఈ బంధకంలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము నేను బోధింపవలసిన విధముగానే బోధించుటకు. ప్రియ దేవుని బిడ్డారా, పౌలు తను అంటున్నాడు, నా కొరకు మంచి ద్వారము తెరవబడాలని మీరు ఏం చేయమంటున్నాడు? అనుకూలమైన సమయము. ఇంగ్లీష్లో ఏముంటుంది అది క్లియర్గా మరలా అలాగే ఉంటుంది. అండ్ ప్రే ఫర్ అస్ టు దట్ గాడ్ మే ఓపెన్ ఏ డోర్ ఫర్ అవర్ మెసేజ్ సో దట్ వీ మే ప్రొక్లెయిమ్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఫర్ విచ్ ఐ ఆమ్ ఇన్ చైన్స్. దేవుడు ఒక మంచి ద్వారము, నేను చెరసాల్లో ఉన్నాను కానీ అక్కడ కూడా దేవుడు ఏం చేయాలి? ద్వారము తెరవాలని, ఆ యొక్క సువార్త మర్మమును ప్రకటించడానికి దేవుడు ద్వారము తెరవాలని ప్రార్థన చేయండి. సో సువార్త అనేది ఏంటి? మిస్టరీ. ఇప్పుడు ఏమవ్వాలి?
ద్వారము తెరవబడాలి. లాస్ట్ టైం కూడా మీకు ఒకసారి చెప్పాను, ఎడ్వర్డ్స్ గారు ఈ విషయం చెప్పారు. ఆయన లోనున్న వాళ్ళేమో చెవిటోళ్ళు, బయట ఉన్న వాళ్ళేమో మోగవాళ్ళు, మధ్యలో ద్వారం ఉంది. ఇప్పుడు బయట లోనున్న వాళ్ళకి ఏం చేయాలి? పిలవాలి. వాళ్ళకేంటి? చెవిటోళ్ళు. వాళ్ళకి ఏం చేసినా తలుపు కొట్టినా వినబడదు. బయట ఉన్నోడేటి? మోగోడు. అర్థమైందా? ఇప్పుడు మోగోడికి ఏమవ్వాలి? మాట రావాలి. చెవిటోడికి ఏమవ్వాలి? వినబడు. ఇది జరిగితేనే సువార్త అర్థమవుతుంది. అర్థమైందా లేదా? లోనున్నాడు ఎవడు? చెవిటోడు. బయట ఉన్నాడు ఎవడు? ఎవరు? మోగోలు. మోగోలు ఎవరు? మనమే. మొరగని కుక్కలు. మనం మాట్లాడలేము. మాట్లాడడానికి ఏంటి? మనకు నోరు రాదు, అవతలోడికి వినబడదు. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. మధ్యలో డోర్ వేసి ఉంది. ఇప్పుడు ఏం అవ్వాలి? ఆ డోర్ తెరవబడాలంటే మనకు నోరు రావాలి, వాళ్ళకేమో వినబడాలి. వాళ్ళు తెరవాలి లేదా ఎవడైనా తెరవాలి. కనుక ఇది ఎవరు చేస్తారంటే చర్చ్ ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు సువార్త ప్రకాశం వారికి అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. ఈ డివైన్ ఇంటర్వెన్షన్ అనేది జరిగితేనే ఏమవుతుంది? మనుషులు ఏమవుతారు? రక్షణ పొందుతారు. హల్లెలూయా. కనుక మంచి మంచి సాక్ష్యాలు కూడా ఆ మీటింగ్స్లో విన్నాం. ఈ ముస్లిం కంట్రీస్లో దేవుడు ఎన్ని వేల మందిని దేవుడు దర్శిస్తున్నాడు. దేవుడు విజిట్ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు విజిట్ చేశాడో మన సువార్త చెప్పడం ఏమవుతుంది? ద్వారం తెరువబడిపోయింది కనుక ఏమవుతుంది? సులువుగా మనం చెప్పగలుగుతాం. కనుక భారతదేశంలో దేవుడు ఏం చేయాలి? ద్వారాలు తెరవబడాలి. సాతానుడు ఎక్కడ పడితే అక్కడ ఏమవుతున్నాడు? ద్వారాలు మూసివేస్తున్నాడు. కానీ అందుకే దేవుడు ఏం చెప్పాడు? మీకు కనెక్ట్ అవ్వాలి. దేవుడు ఏం చెప్పాడు? తట్టుడి మీకు తెరవబడిన. ఎవరన్నారు? తీయబడిను. ఇంకా ట్రై చేయండి, చెప్పేస్తాను లాస్ట్. దేవుడు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరి ఎదుట పాతాళలోక ద్వారం నిలువు? సువార్త చర్చ్. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువజాలవు. హల్లెలూయా. ఎవరి ఎదుట? మనం ఏం చేస్తే? మనం ప్రార్థన చేస్తే. సంఘం ఎదుట అంటే మనం ఇలా కూర్చుని కానీ సంఘం కాదు. సంఘము ఎదుట అంటున్నాడంటే సంఘము ప్రార్థిస్తుంటున్నప్పుడు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. సంఘము ఏం పట్టుకోవాలి? ఏ ప్రామిస్ని పట్టుకోవాలి? దేవుడు సంఘముకు ఎలాంటి శక్తినిచ్చాడు? ఎలాగా దాన్ని ఎక్సర్సైజ్ చేయాలంటే త్రూ ప్రేయర్. ఎర్లీ చర్చ్ ఒకటే మనకు మోడల్. మనకి ఎర్లీ చర్చ్నే మనము మోడల్గా తీసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దాని ఎదుట ఏమంటున్నాడు? పాతాళలోక ద్వారములు నిలువ నేరవని నీతో చెప్తున్నాను అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు 19వ వచనంలో? నేను మీకేమిస్తున్నాను? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు ఇచ్చేదను. ఇప్పుడు తాళపు చెవులు పట్టుకొని మనం ఏం చేస్తాం? ఇప్పుడు అందరి దగ్గర తాళాలు ఉంటాయి. ఇంట్లో తాళాలు వేసుకొని వచ్చి ఉంటారు కదా. మా ఇల్లు ఒకటే తాళం వేయలేదు ఏంటి? అందరూ ఏం చేసుకుని వచ్చి ఉంటారు? మధ్యలో కూడా ఏం చేస్తుంటారు? బడి తాళం ఇలాగా. ఇంటి తాళం ఉంది, బడి తాళం ఉంది. మొన్న మా అన్యాల ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గేటుకి రెండేసి తాళాలు వేశారు. ఒక్కొక్క గేటుకి మా అడిగితే ఇది రెండేటమ్మంటే బాబాయ్ 3 మొన్న అన్నది. ఎన్ని? 3 అంటే తలుపు లోన ఒకటి ఉండేదట, అది బ్లాక్ అయిపోయిందని 7 మానేశారట. ఎన్ని? దేవుడు మనకు ఏ తాళపు చెవులు ఇస్తున్నా అంటున్నాడు?
పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో. దేవుడు సంఘానికి తాళపు చెవులు ఇచ్చాడు. ఏ తాళపు చెవులు? ఏంటి నిలవజాలం అన్నాడు? పాతాళలోక ద్వారములు నిలవజాలవు. నిలవజాలవు. ఎందుకు నిలవజాలవు? మనం ప్రార్థిస్తుంటుండగా దేవుడు ఏం చేస్తాడు? ఆ పాతాళలోక ద్వారములన్నిటినీ కూడా, పాతాళం అంటే ఏంటి? అపవాదికి సంబంధించిన, పాతాళం ఎవరుంటారు? అపవాదికి సంబంధించిన వారు, అపవాదికి లోబడిన వారు, అపవాదిని వెంబడించేవారు అందరూ కూడా పాతాళలోకానికి పాత్రులు. వారందరినీ మనం ఏం చేయాలి? ఆ ద్వారంలోనికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? మీకు ఏ తాళం ఇచ్చారు? ఇప్పుడు అవేమో తెరవబడతాయి అన్నాడు. ఆ తెరవబడిన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి మీరు? అవి తీసుకొచ్చి ఏం చేయాలి? పరలోక రాజ్యంలోనికి మనం చేర్చాలి. హల్లెలూయా. ఇది చర్చ్ యొక్క పని, ఇది సంఘం యొక్క పని. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థిస్తుంటుండగా దేవుడు పని చేస్తాడు. మనం దేవుని కార్యాలను చూడగలుగుతాం. కనుక చర్చ్ ప్రార్థన చేయకపోతే అది చర్చ్ కాదు. సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ జాలువు. కనుక పౌలు అందుకే సంఘము యొక్క, అతను మంచి అపోస్తలుడు, చాలా అధికారము కలిగిన వ్యక్తి, కానీ సంఘాన్ని ఏం కోరుతున్నాడు? నా కొరకు ప్రార్థన చేయండి. దేని కొరకు ప్రార్థన చేయమన్నాడు? నేను చెరసాల్లో నుంచి వచ్చేయాలి. ఏం చేయాలి? నేను చెరసాల్లో నుంచి వచ్చేయాలి అన్నాడా? నేను ఈ చెరసాల్లో ఉన్నాను, కానీ నేను ఈ సువార్త మర్మమును బోధింపవలసినట్టుగా బోధించడానికి దేవుడు నాకేం తెరవాలి? మంచి ద్వారము తెరవాలని నా కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మనం ఏం ప్రార్థన చేస్తాం? వాళ్ళకి విడుదల అయిపోవాలి ప్రభా, వాళ్ళు వచ్చేయాలి ప్రభా. విడుదల పొందకూడదని కాదు, విడుదల అవ్వాలి. కానీ మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడ పౌలు చెప్తున్నాడు? దేవుడు నాకు మంచి సమయము, ఆ యొక్క సువార్తను నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయుడి. ఆ 3 అన్న దగ్గర ఒక నంబర్ వేసి ఎందుకు చూడండి. వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరువవలనని తెలుగు బైబిల్లో ఉంది కదా. వాక్యమునకు కొలసీ పత్రిక 4:4 వచనంలో దేవుడు దయచేయవలన దగ్గర 3 అనేసి ఏముంది? వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవవలనని. హల్లెలూయా. వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవాలని మీరేం చేయమంటున్నాడు? ప్రార్థన చేయండి. ప్రార్థన ఏం చేస్తుంది? ద్వారములు తెరుస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. లేకపోతే తలుపు ముందు ఏంటి? పాలు ప్యాకెట్లు పెట్టేస్తే ఈ లెగరు ఏమైతే పాలు ఇరిగిపోతాయి. ఎప్పుడు ఇరిగిపోతాయి? పాలు 5 గంటలకు వస్తాయి. మనం ఎన్ని గంటలు లేస్తాం? మనం కాదు, అవతల వ్యక్తి 10, 11కో లేస్తారు. ఈ లోపల పాలు ఏమవుతాయి? పాలు ఇరిగిపోతాయి. అంటే అర్థం ఏంటి? పని చెయ్యు. ద్వారం ఏమవ్వాలి? తెరవబడాలి. హల్లెలూయా. ఎవరు తెరుస్తారు ఈ ద్వారం? ప్రార్థించే సంఘం ద్వారా ద్వారం తెరవబడుతుంది. దేవుడు మనకేమిచ్చాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చాడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవజాలవు. ఎప్పుడు? ప్రార్థించినప్పుడు. సో చర్చ్ ప్రార్థించాలి. దయచేసి ప్రార్థన ప్రతి విషయంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల కొరకు, వాక్యం చెప్పే వాళ్ళ కొరకు మీరు ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు ఏం చేస్తాడు? వారికి అనుకూలమైన సమయాన్ని ఇస్తాడు. దెన్ ఏమవుతుంది? ఎంతో కాలముగా జరగనివి ఒక్క సెకండ్స్లో జరిగిపోతుంటాయి. హల్లెలూయా. మనం అనుకుంటే ఎంతకాలం జరగట్లేదు, ఎందుకంటే తలుపేసి ఉంది, మనం చెప్పేస్తున్నాం. అవతలోడు ఏంటి? చెవుటోడు. ఎలాగో మొత్తం మీద వాక్యం నేర్చుకొని మనం చెప్పేస్తున్నాం. చెవుటోడు ముందు చెప్పేసాక ఏం చేస్తుంది? ఏం చేస్తారు అంటుంటాడు. అదేమి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము ఏమవ్వాలి? నాకు మెసేజ్ టైంకి ముగించమని అలారం పెట్టాడు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని ద్వారములు దేవుడు తెరవాలి. కనుకనే మేము ఎక్కడికి వెళ్తున్నా కూడా అందుకే ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తుంటాము. దేవుడు అద్భుతంగా మరి లాస్ట్ మంత్ కానీ ఈ యొక్క నెలలో కానీ అరకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన దేవుని పని కొరకు ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. దేవుని పని జరుగుతుంది. ఆమె దేవుడు ఆ వాక్యము ప్రకటిస్తున్నప్పుడు హృదయాలు ఏమవుతున్నాయి, తెరవబడుతున్నాయి. ఆ వాక్యము వారిలో ఫలించడం మేము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్య కొరకు సేవకుల కొరకు ప్రార్థించండి. మన దేశంలో ఎంతోమంది చెరసాల్లో ఉన్నారు. వారి కొరకు వారు కేవలం విడుదల మాత్రమే కాదు, దేవుడు ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే దేవుడు కన్నా మనకి ఎక్కువ జాలిగా మనం ఏదో చేసేస్తాం. వాను చూడు నాయనా అంటారు. నువ్వే చూస్తున్నట్టు ఆయన చూడలేనట్టు. అర్థమవుతుంది కదా. ఒక్కోసారి మనం ఏం చేస్తాం, మనకి దేవుడి కన్నా ఎక్కువ జాలి ఉన్నట్టుగా మనం యాక్ట్ చేస్తాం, అంతే. మనకేం ఉండదు. మనము యాక్టింగ్, అందులో అది కూడా ఎక్కడ యాక్టింగ్, ప్రార్థనలో కూడా చేసేస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. భారతదేశంలో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆమె ఈ సంవత్సరము భారతదేశంలో ద్వారాలు తెరవబడ్డం మనం చూడాలి. ఈ సంవత్సరం మాత్రమే కాదు, ఏదో ఈ సంవత్సరం జరిగిపోవాలని కాదు. దేవుడు ఒక్కసారి ఆయన అన్నాడు, నేను తెరువుగా ఎవడు మూయలేడు. ఆమె ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఒక చాటుకి వెళ్తుంటే నేను కార్లో వెళ్తున్నప్పుడు పాటలు కూడా వేసుకుని వెళ్తాను. ఒక్కడనే వెళ్తున్నాను. అక్కడ వెళ్తూ ఆ పాట వేసుకున్నాను. ఆ పాట వేసుకుంటే ఆ టైంకి ఆ పాట వస్తుంది. ఆ పాట ఏంటి తెలుసా? నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు. నేను ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ వెళ్తున్నాను. కరెక్ట్ కార్లో పాట వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెరిస్తే అద్భుతమైన పని జరుగుతుంది. ఎస్ఎన్ గారు రాశారు ఈ పాట. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవ్వరు లేరయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవ్వరు లేరయా. నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన. కరుణామయుడా, కృపాసనముగా, కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా, కృపాసనముగా, కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి, నీ సన్నిధికి నన్ను చేర్చితివా. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి, నీ సన్నిధికి నన్ను చేర్చితివా. నా ఎదుట నీవు
తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. దేవుని స్తోత్రం. పాస్టర్స్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు వచ్చింది ఈ పాట. హల్లెలూయా. ఇక్కడ నుంచి అక్కడ వరకు 2 గంటలు ఇదే పాట వేసుకున్నాను నేను. ప్రభు నాతో మాట్లాడుతున్నటువంటి ఆ పాట నాకు ఎంత సంతోషం అనిపించిందో. దేవుడు అలాగనే ద్వారాలు తెరవడం ప్రారంభించాడు.